హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయన పేరు ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ఆయన వచ్చే ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే ప్రశ్న అయితే ఒకటి అందరిలో ఉంది. అయితే లేటెస్ట్గా ఆయన కొన్ని ఫొటోస్ చూస్తే, ఆ ఫొటోస్లో ఆయన వేసుకున్న డ్రెస్ చూస్తే, దాని మీద ఉన్న ఒక సింబల్ చూస్తే ఈయన పర్టికులర్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఆయన వేసుకున్న డ్రెస్ ఏంటి, దాని మీద ఉన్న సింబల్ ఏంటి, నిజంగా ఆయన ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నారా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎన్టీఆర్ గారు అంటే రీసెంట్ గా కొన్ని ఫొటోస్ బయటకు రావడం చూస్తున్నాం. సో ఆయన ఆ ఫొటోస్ లో ఒక డ్రెస్ మీద ఉన్న సింబల్ బట్టి పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన రాజకీయాల్లో లేరు, అసలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కూడా తెలియదు. కాకపోతే ఆయన వేసుకున్న ఆ డ్రెస్ వల్ల ఆ పలానా పార్టీకే సపోర్ట్ చేస్తున్నారని వస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది? మరి మీ ఒపీనియన్? ఆయన అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎన్టీఆర్ ఆయన పాపం తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ 2009లో అనుకుంటా టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అంటే ఆయన ఎట్లా అంటే హరికృష్ణ గారు అబ్బాయి, హరికృష్ణ గారు అంటే స్వయాన నా ఎన్టీ రామారావు గారు అబ్బాయి. ఆ టీడీపీ పార్టీ కాకుండా ఏ పార్టీ అవుతారు వాళ్ళు? ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు ఆ పార్టీ అవుతారు ఆబ్వియస్లీ. అదే విషయం తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి చచ్చేదాకా ఈ కట్టి కాలేదాకా అదే పార్టీ అని కూడా ఎన్టీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇప్పుడున్న నేపథ్యంలో సినిమాలు బిజీ వల్ల, లేదంటే కాల్ షీట్లు బిజీయో, షెడ్యూల్ బిజీ వల్ల ఆయన ఎక్కడే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరేం మాట్లాడితే ఈ సోషల్ మీడియా వచ్చాక కూడా ఎట్లా తయారైందంటే అవునంటే ఒక బాధ, కాదు అంటే ఒక బాధ. ఇప్పుడు నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓల్డ్ సిటీలో మాధవి గారు బీజేపీ తరఫున కంటెస్టెంట్ చేశారు. ఆవిడ ఏం చేశారు, ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అదేంటి మేడం మీరు హిందువు కదా, ఫస్ట్ ముస్లిమ్స్ ఎందుకు స్టార్ట్ చేశారని అడిగాడు. ఇదేందయ్యా, ఒకవేళ నేను ముందు హిందువుని స్టార్ట్ చేస్తే ముందు హిందువుని స్టార్ట్ చేశారు కాబట్టి ముస్లిమ్స్ అంటే సెకండ్ ప్రియారిటీ కాబట్టి రెండోసారి ఇక్కడికి వచ్చారని అంటారు మీరే. అదే ఎక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళలేదని అంటున్నారు, ఎలా? అంతే కదా. అదే పొరపాటు అటు వెళ్తే ఇలా అనేవారు, ఇటు వెళ్తే అడే అనేవారు. అందుకు రకరకాలుగా పిచ్చి. అంటే మేము అలా అడగడం గొప్ప, మేము కాంట్రవర్సీ క్రియేట్ చేసాం, మేము చాలా బాగా అడుగుతున్నాం అని ఫీల్ అయిపోతున్నారు చాలామంది. కాంట్రవర్సీ చేసి జనాలు భావోద్వేగాలతో ఆడుకోవడం అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు హైయెస్ట్ రేటింగ్ ఇష్యూ, హైయెస్ట్ వ్యూవర్షిప్ ఇష్యూ, అవునా కదా? సో అందుకు ఆయన అణువులు అనట్లేదు, మినుములు అనట్లేదు, ఆయన స్తబ్దుగా ఉన్నాడు. అయితే చంద్రబాబు గారి భార్యని, భువనేశ్వర్ గారిని చట్టసభల్లో అవమానించిన విషయం మాత్రం ఇండైరెక్ట్గా డోసేజ్ అయితే ఇచ్చాడు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నట్టు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు కొడాల నాన్నగారు ఆయన చిన్నప్పటి నుంచి బాగా చనువు, బాగా ఆయన ఊరు వెళ్తే తిప్పేవాడట, అన్నీ చేసేవాడు కాబట్టి ఆయన ఎన్టీఆర్ అభిమానిగా ఆయన పోస్టర్ వేసుకున్నాడు. వెంటనే టీడీపీ వాళ్ళు ఏమన్నారు, ఎన్టీఆర్ అనే వ్యక్తి మాకు సినిమాల పరంగా అందరు వాడు ఎన్టీఆర్ అనేవాడు, బట్ రాజకీయ పరంగా మావాడు కాబట్టి మీరు ఎలా వేస్తారు రాజకీయ పోస్టర్లో అని అంటారు వీళ్ళు. మాకు చిన్నప్పటి నుంచి మా మిత్రుడు కదా అంటారు వాళ్ళు. సో అందుకు ఈ మధ్య కాలంలో కూడా మీరు నమ్మరు, డెవిల్ సినిమా వచ్చింది కళ్యాణ్ రామ్ గారి. దాని ఇంటర్వ్యూలో కూడా దాని ప్రీ లాంచింగ్కి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు జర్నలిస్టులు అడిగారు కొంతమంది, ఏంటి ఇప్పుడు తమ్ముడు అంటే, తమ్ముడు ఇంకా దీనికి రాలేదు, ఏదో అంటే మరి నెక్స్ట్ ఎన్నికలకి సంబంధించి పోటీ చేస్తారా, క్యాన్వాసింగ్ దిగుతారా, పోటీ చేయకపోయినా క్యాన్వాసింగ్ దిగుతారా ఏంటంటే తమ్ముడితో అడిగి చెప్తా అన్నాడు. ఆయన తప్పేముంది అందులో? అంటే ఇప్పుడు ఆయన బిజీ షెడ్యూల్ అండి. RRR తర్వాత చాలా దేవర 1 ఉంది, 2 ఉంది, తర్వాత హిందీ సినిమా ఏదో బాలీవుడ్ సినిమా ఒకటి చేస్తున్నారు, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కూడా కమిట్ అయిపోయాడు. గ్యాప్ లేకుండా చేస్తున్న వల్ల ఇప్పుడు వెళ్తే ప్రొడ్యూసర్స్కి ఎంత లాస్? ఒక్కరోజు సినిమా ఆగితే ఎంత లాస్ ఉంటుందో తెలుసా అండి ప్రొడ్యూసర్కి? ఇందులో భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు, ఆ రెమ్యునరేషన్స్, సెట్ కాస్ట్, బాయ్ కాస్ట్ అన్ని కింద పూచికపులతో సహా లెక్క కట్టి ఇబ్బంది అవుతుంది. అందుకు మేబీ వద్దని ఉండొచ్చు. దానికి వెంటనే ఇష్టం లేక రాలేదు అని చెప్పి డెవిల్ లాంటి సినిమాలు కూడా కొంతమంది సరిగ్గా ఆడనివ్వలే. డెవిల్ సినిమా చాలా బాగుంటుంది అంటే అట్లా అయిపోయింది. ఇప్పుడు ఉండొచ్చు కానీ ఇష్టం ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, దాని నెక్స్ట్ లెవెల్ పిచ్చ అక్కడికి వెళ్ళిపోతున్నారు, పిచ్చ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. పిచ్చి కూడా కాదు, పిచ్చ. దానికి వెళ్ళిపోవడం వల్ల మరీ ఓన్ చేసేసుకొని అవును అందుకే రాలేదేమో అని ఏం కాదు కదా. ఆయన ఇంతకుముందే చెప్పాడు 2009లో తాతగారు లాగే కాకి బట్టలు వేసుకోవడం వరకు కూడా క్యాన్వాసింగ్ చేశాడు. మేబీ ఇంకా రాజకీయ భవిష్యత్తు రాలేదు ఆయనకి. బోల్డ్ మంచి యంగ్ టైగర్, పేగే యంగ్ టైగరు,
మంచి ఏజ్లో ఉన్నాడు, వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు, పైగా ఆల్రౌండరు, మల్టీ టాలెంటెడ్ ఫెల్లో. మరి ఇంకా ఆయన సినిమాలో ఇంకా ఉంటుంది, వస్తుంది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఉన్నారు కదా నాయకులు ఉన్నారు. మరి అలాంటప్పుడు అలా అలా ఆలోచించి చెప్పుండొచ్చు, దానికి వెంటనే ఇలా చేయడం. ఇప్పుడు దానికి మీరు ఏదన్నా వైట్ షర్ట్, అది ప్లెయిన్ షర్ట్ ఏమో, ఫస్ట్ వీళ్ళు సైకిల్ సింబల్ వేసి వీళ్ళు పెట్టుకున్నారంటే మా ఓడేలే ఎట్లాగూ మా నందమూరి తారక రామారావు కదా ఆయన పేరు కూడా. సో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలు అదే నందమూరి తారక రావు మా పార్టీలో ఉండకుండా ఎక్కడికి పోతాడు? ఇంకెవడైనా పార్టీ మారొచ్చేమో కానీ ఆయన మారడానికి ఎవరు ఒప్పుకోరు. ఆయన మనస్సాక్షి ఒప్పుకోదు, అభిమానులు కూడా ఎవరు ఒప్పుకోరు, డైజెస్ట్ చేసుకోలేరు. రాహుల్ గాంధీ ఉన్నాడండి, మిగతా ఎవరో ఖర్గే లాంటి వాళ్ళు కూడా పార్టీ మారొచ్చేమో కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మారడానికి లేదు. అంతే కదా, ఆయన వెళ్ళి బీజేపీలోనో లేదా ఇంకేదో తృణమూల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? అలాగా. సో అది మనం అర్థం చేసుకోవాలి, ఆయనకి ఇబ్బంది పెట్టకూడదు. బట్ కొంతమంది కరడగట్టిన అభిమానులు, కరడగట్టిన కార్యకర్తలు ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు, అంటే ఎలిగేషన్స్ వచ్చినప్పుడు స్పందించాలి. ఇట్లాంటి ఎలిగేషన్స్ రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే, అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన రోమరో వాస్తవమో తెలియదు, చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో కూడా అందరూ ఫోన్లోనో అట్లీస్ట్ వెళ్ళి పరామర్శించడం చేశారు కుటుంబ సభ్యులు. బట్ ఎన్టీఆర్ గారు ఎక్కడ పరామర్శించినట్టుకు కానీ, ఫోన్లో మాట్లాడినట్టుకు కానీ ఎక్కడ మనకి వార్తలు కూడా రాలేదు. మేబీ వచ్చినా హైడ్ చేశారు, లేదంటే ఎందుకులే మళ్ళీ ఇష్యూ చేయడం, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటారని చెప్పి టీడీపీ శ్రేణులు ఎక్కడ చెప్పలేదేమో కానీ అదొక అభియోగం అయితే ఉంది ఆయన మీద. బట్ ఎన్నో కుటుంబ సభ్యులు కదా, వాళ్ళు ఒకటేనండి. మరి బాలకృష్ణ గారు కూడా చాలామంది అడిగారు, ఏంటి ఎన్టీఆర్ గారు ఎటువైపు చేస్తారంటే అది ఆయన్ని అడగాలి, నన్ను అడగడం కాదు. ఎవరు ఇండివిజువల్ లైఫ్లు వాళ్ళవి. ఒకప్పుడులాగా ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేలాగా ఉంటే ఎక్కడున్నాయి ఇప్పుడు? ప్రతి ఒక్కరు స్ప్రెడ్ అయిపోయి ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోవడం, ఎవరు ఇండివిజువల్ లైఫ్లు వాళ్ళు అయిపోయి, ఎవరి ఇష్టాలు వాళ్ళు, ఎవరికి బలవంతం చేయాలి. పైగా బలవంతం చేస్తూ వచ్చేవి రాజకీయాలు కాదు. ఆ స్పిరిట్ ఉండాలి, ఆ ఇది ఉండాలి, ప్రజలను ఆకట్టుకునేలాగా, ప్రజలతో మాట్లాడినప్పుడు తేజస్సు, ఆ మాట తీరు, ఆ వాక్చాతుర్యం, ఆ సమయస్ఫూర్తి, అవన్నీ అన్నిటికన్నా మించి ఓపిక ఉంటేనే రాజకీయాల్లోకి రాగలుగుతారు. ఎవడు ఎప్పుడు స్టార్ అవుతాడో, ఎవడెప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో చెప్పలేం. ఇది సినిమాల్లాగా అరే రాంగ్ చెప్పని ఇంకో టేక్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒక డైలాగ్ రాంగ్ స్పీచ్లో వెళ్ళిపోయిందంటే సభలోనే ఇంకా దాన్ని పట్టుకుని ట్రోల్ అవుతూనే ఉంటుంది. రాజకీయాలు అంత సామాన్యం కాదు కదా. మేబీ ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉందేమి, తర్వాత ఇప్పుడు కొంత వయసు వచ్చాక 50-60 ఇయర్స్ వచ్చాక వస్తాడేమో, చూద్దాం. అలా అంత మాత్రాన దాన్ని తప్పుపడడానికి లేదు. కాకపోతే ఎవరు ఆనందం వాళ్ళది. ఒకళ్ళు సైకిల్ పెట్టి ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు, వెంటనే వాళ్ళు చూసి ఫ్యాన్ పెట్టి రిలీజ్ చేస్తారు. ఇంకొంతమంది వెంటనే గ్లాస్ పెడతారేమో. మా పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఎన్టీఆర్కి ఇష్టం, అందుకే పవన్ కళ్యాణ్ గ్లాస్ పెట్టుకుని షర్ట్ వేసుకున్నాను కూడా అన్నది. ఏముంది అది, ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక ఇంకో పెద్ద బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం కూడా నాకు తెలియట్లేదు. ఆ రిలీజ్ చేసే ఫోటోలు కూడా ఇది నిజమైన ఫోటోనా మార్ఫింగ్ చేశారా అనేది డౌట్. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా రష్మిక మందన్నకి ఒక అనీజీగా ఉండే ఫోటోలు పెట్టి చూపించారుగా. ఆడు ఎక్కడ మొన్న దొరికాడు, ఎవడో గుంటూరు వాడంట, అక్కడెక్కడో చేస్తాం, మన తెలుగు వాడే, బట్ అక్కడ బీహార్లోనే ఎక్కడో ఉండి మార్ఫింగ్ చేశాడంట. ఆవిడ కేసు ఫైల్ చేస్తే మొన్న దొరికాడు. అంటే ఎవరో ఒక ఇంగ్లీషు అమ్మాయి తాలూకు ఫేస్కి రష్మిక మందన ఫేస్ పెట్టి ఆవిడని అసభ్యంగా నెట్లో ట్రోల్ చేశాడు. ఇది కూడా ఆయన నిజంగా సైకిల్ పెట్టుకుని షర్ట్తో వచ్చాడా, లేదా ఫ్యాన్ పెట్టుకుని షర్ట్తో వచ్చాడా, ప్లెయిన్ షర్ట్తో వచ్చాడా అనేది ఆయన చెప్పడు. ఆయన చెప్తే మళ్ళీ అదొక ఇష్యూ. మన వాళ్ళు వదలరుగా సింపుల్గా. కాబట్టి అలా క్లోజ్ అంతే అక్కడికి. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.